గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి 23వ వార్డ్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ వద్ద నుండి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సూపర్ 6 పథకాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేసి వాటి గురించి వివరించారు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అభివృద్ధిని గాలికి వదిలేశారని అన్నారు. కక్ష సాధింపు రాజకీయాలు, వేధింపులు తప్ప ప్రజలకు ఒరిగిందేంటి అని ప్రశ్నించారు. ఆదరించి ఆహ్వానించారు. ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారండి. మన కూటమి ప్రభుత్వం ఎప్పుడు గెలుస్తుంది, మే 13 ఏ రోజు వస్తుంది, మేము ఆ రోజు వచ్చి మా అమూల్యమైన ఓటును వినియోగించుకొని నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎంని ఎప్పుడు చేసుకోవాలి అని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చి రాగానే అడుగుతున్నారు, అమ్మ మీరే గెలుస్తారు ఎట్టి పరిస్థితుల్లో. అయితే మాకు ఎన్నో రకాలైన సమస్యలు ఉన్నాయి, ఇక్కడ వాటర్ ప్లాంట్ సమస్యలు ఉన్నాయి, రకరకాల డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్క సమస్య కూడా పరిష్కారం అవుతుందండి. ఎందుకంటే వచ్చేది కూటమి ప్రభుత్వం, అంటే నిజాయితీ నిబద్ధత గల ఉన్న ఒక నాయకత్వం రాబోతుంది మనకి. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రజలకి, పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి, ఇంకా సర్వ జనాలకి సుభిక్షంగా సురక్షితంగా ఉండాలి అని అంటే మాత్రం ఇలాంటి ఒక నాయకత్వం అవసరం ఎంతో ఉంది. కాబట్టి ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా మా కూటమి గెలవబోతా ఉంది. ఇక్కడ మనం ఒక అమ్మాయిని చూస్తున్నాము, విదేశాల నుంచి కేవలం తన ఓటు వినియోగించుకోవడం కోసం మాత్రమే వచ్చారు అంటున్నారు. దానికి ఎందుకు అమ్మ నువ్వు అక్కడి నుంచి ప్రత్యేకించి టికెట్లు వేసుకుని మరి ఓటు వినియోగించుకోవడానికి వచ్చావు అని అంటే, ఇది బాధ్యతతో పాటు నా కృతజ్ఞత. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాకు అందించిన ఆ 15 లక్షల రూపాయలతో మాత్రమే నేను విదేశాలకు వెళ్ళి చదువుకోగలిగాను. ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో నేను ఒక భాగస్వామిని, నేను ఒక అదృష్టవంతురాలుగా నేను నిలిచాను ఆ రోజు. అంటే ఈ రోజు నా ఈ ఒక జీవితం ఇంత అద్భుతంగా మలుపు తిరిగింది అని అంటే కేవలం ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే ఇది సాధ్యపడింది అని ఆమె ఎంతో మనసుతో నిండిన గ్రాటిట్యూడ్తో ఆమె విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఓటు వినియోగించుకోవడానికి వచ్చింది. నాకు చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి పిల్లలందరూ కూడా ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు ఈ రోజున. అంటే నాయకత్వ లక్షణం అని అంటే ఎక్కడ ఉన్నా కూడా మనం పరిగెత్తుకుంటూ వచ్చి ఆ నాయకుడి కోసం నిలబడాలి అని అనిపించేలాగా ఉండాలి. అది మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అని అంటే చాలా ఆనందంగా ఉంది. అలాంటి నాయకత్వం కింద వచ్చి ఈరోజు ప్రజలందరి మన్నన నేను పొందుతూ ఉన్నాను. ఈ గుంటూరు అభివృద్ధిలో నేను పాలు పంచుకోబోతున్నందుకు నాకు ఎంతో గర్వంగాను ఆనందంగానూ ఉందండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో గురించి అడుగుతూ ఉన్నారు. ఆల్రెడీ నవరత్నాల పేరుతో నవమోసాలు చేసి ప్రజలందరి మనసుల్లో గాయాలు ఏర్పరచడం జరిగింది. అది ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఇప్పటికీ ఆ గాయాలు పాలైన మనుషులు, మన ప్రజలందరూ ఇంకా దానికి మరమ్మతులు చేసుకుంటూ ఉన్నారు. అంతలోనే మళ్ళీ ఏదో మేనిఫెస్టో అని చెప్పి ఇంకాసిని గులకరాళ్ళు ప్రజల మీదకి వెదజమ్మే ప్రాసెస్లోకి వచ్చేశారు. వాటిని మీరు పరిశీలిస్తే ఏ ఒక్కటి కూడా మళ్ళీ కొత్తగా ప్రజలకి ఉద్ధరించేలాగో లేకపోతే వారిని అభివృద్ధి పరిచేలాగో ఒకటి కూడా కనిపించట్లేదు. గత ఇచ్చిన సంక్షేమంలోనే మేము కొనసాగింపుగా వేస్తున్నాము, అమ్మఒడి ఉంటే రెట్టింపు ధనాన్ని వేస్తున్నాము అని చెప్పారు. అయినా మళ్ళీ మేము ఎన్నోసార్లు అడిగినా కూడా ఒకటే మాట, 2 పిల్లలు ఉన్నప్పుడు ఒకళ్ళకే వేస్తే రెండో వ్యక్తి ఏం చెయ్యాలి, ఆ రెండో పిల్లవాడు ఎలా చదువుకోవాలి, ఆ ఇంటికి అది భారమే అవుతుంది కదా. అలాగే పెన్షన్ అన్నారు, పెన్షన్ 2000 నుంచి 2500 3000 చేస్తామన్నారు. అది కూడా మళ్ళీ అంచెల వారీగా దశల వారీగా ఇవ్వడమే తప్ప మరి మన ప్రభుత్వం వచ్చి రాగానే 4000 పెన్షన్ ఇస్తాము అని ముందుగానే హామీ ఇవ్వడం జరిగింది. సంక్షేమ పథకాలని మనం పరిశీలిస్తే సూపర్ 6 పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోలో అద్భుతమైన పథకాలు ఉన్నాయి. ఈ పథకాలతో పోల్చుకుంటే మన తెలుగుదేశం పార్టీ ఇస్తున్న పథకాలు చాలా అద్భుతంగా అనిర్వచనీయంగా ఉన్నాయి. అయితే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని, మన ఎంపవర్మెంట్ని ఇచ్చేది మాత్రమే కూటమి ప్రభుత్వం అవుతుంది. గత ప్రభుత్వం అన్నీ మళ్ళీ కల్లబొల్లి మాటలతో, కల్లబొల్లి మేనిఫెస్టోలతో ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు వాటిని నమ్మరు, వాటిని విశ్వసించి ఓట్లు వేస్తారు అని అనుకుంటే అది వారి అపోహ మాత్రమే అవుతుంది. అత్యాశకి గురయ్యి పాపం వారు, అంటే నా ఈ సలహా ఏమిటంటే, అత్యాశకి గురయ్యి ప్రజలేదో వారి వైపు ఉండి మనకి మద్దతు పలుకుతారేమో అని అనుకొని ఎంతో ఖర్చు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. వాటన్నిటిని ఉపసంహరించుకొని ప్రశాంతంగా వారి ఇళ్లల్లో ఉంటే వారికి కాస్త ఖర్చు, ఇంకాస్త సమయము, ఎనర్జీ అనేది సేవ్ అవుతుంది అని చెప్పి నేను వారికి సూచనలు ఇస్తూ ఉన్నానండి. ఫర్హీన్, సో నేను 2019లో మాస్టర్స్ చేయడానికి యూఎస్కి వెళ్ళాను.
సో ఆ టైంలో నాకు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉండడం వల్ల సో నాకు 15 lakhs నాకు ఇవ్వడం జరిగింది. సో స్కాలర్షిప్ ఇచ్చారు. సో మేబీ ఐ థింక్ అది చిన్న అమౌంట్ ఆర్ పెద్ద అమౌంట్ నేను దాని గురించి చెప్పను. సో అది ఓకే ఇచ్చారు కదా అలా ఉండొచ్చు. కానీ ఏంటంటే ఆ టైంలో నాకు ఎంత యూజ్ అయిందో నాకు తెలుసు. నాకనే కాదు చాలామందికి అది చాలా యూజ్ అయింది. ఇంక్లూడింగ్ మా ఫ్రెండ్స్ అయినా చాలామందికి ఇచ్చారు. అది చాలా యూజ్ అయింది. అక్కడ ఎస్పెషల్లీ ఫారిన్ కంట్రీస్లో మాకు ఆ టైంలో ఫీజు కట్టడానికైనా మేబీ మేము ఉండడానికైనా అది చాలా అంటే చాలా యూజ్ అయింది. కరెక్ట్ టైంకి బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అయ్యి మేము చదువుకోవడానికి ఎక్కడ ఆటంకం లేకుండా మంచిగా కరెక్ట్ టైంకి డిపాజిట్ అయ్యి చూసుకున్నారు. దాన్ని బట్టి నేను చదువుకున్నాను, స్కిల్ డెవలప్మెంట్ చేసుకున్నాను, ఉద్యోగం తెచ్చుకున్నాను. సో లాస్ట్ టైం నేను రాలేకపోయాను. సో ఈసారైనా కూడా నేను వచ్చి బికాజ్ నేను ఇలా ఉన్నానంటే ఒక వన్ ఆఫ్ ద రీజన్స్ అనేది నాకు ఇలాగా కృతజ్ఞతతో నేను గ్రాటిట్యూడ్తో నేను వచ్చాను. బేసిక్గా అందరూ ఇంకా చంద్రబాబు నాయుడుకి ఓటేస్తే నాలాంటి వాళ్ళు ఎంతోమంది చదువుకోగలరు, ఎంతోమంది పై దానికి రాగలరు, ఎంతోమంది వాళ్ళ కుటుంబాలకి ఒక అండగా నిలవగలరు. సో నేనైతే చంద్రబాబు నాయుడుకే ఓటేస్తాను. వెరీ గుడ్.